ఖమ్మంలో మున్నేరు ముంపు కాలనీలు సాధారణ స్థితికి వచ్చాయి. గత 48 గంటల నుంచి టెన్షన్గా బతికిన మున్నేరు ముంపు కాలనీల వాసులు ప్రస్తుతం వరద ఉధృతి తగ్గుతూ ఉండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 5 ఏళ్ల నుంచి భారీ వర్షాలతో తమ ఇల్లు మునిగిపోతూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నామని, వచ్చే ఏడాది వర్షాకాలం సీజన్ నాటికి మున్నేరు పక్కన నిర్మిస్తున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే తమకు కొంత ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు కాలనీవాసులు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆకలితో అలమటిస్తున్న కాలనీవాసులకు భోజన సదుపాయం కల్పిస్తూ చేదోడు వాదోడుగా నిలిచారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మున్నేరు వరద ప్రవాహం తగ్గుతున్న నేపథ్యంలో ముంపు కాలనీలలో కూడా సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. ప్రస్తుతం ఇళ్లలోకి కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ఇళ్లను కూడా క్లీనింగ్ చేసుకొని కూడా సామాన్లు సంబంధించి కడుక్కొని మళ్ళీ వాళ్ళు ఇళ్లలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరికి ఇక్కడ పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన వారికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి కూడా లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రొవైడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఏటా వర్షాకాలంలో తాము మున్నేరు వరద ఉధృతి పెరగడం, తమ ఇల్లు మునిగిపోవడం, మళ్ళీ ఆ పునరావాస కేంద్రాలకు ఉన్న పలంగా కట్టుబట్టలతో తమ సామాన్లతో కూడా వెళ్ళి మళ్ళీ తిరిగి క్లీన్ చేసుకోవడం ఇది కష్టంగా మారింది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పాలవుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు కూడా 10 ఏళ్ల నుంచి కూడా నష్టం పెరుగుతుందే తప్పితే తగ్గుతలేదన్నది కూడా ఇక్కడ ముంపు కాలనీల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున దాదాపుగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 8 డివిజన్లకు సంబంధించి కూడా ముంపు కాలనీలకు సంబంధించి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తీవ్రత ఎక్కువగా ఎప్పుడు 25 అడుగులు మున్నేరు దాటినా కానీ ఇక్కడ నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది ముంపు కాలనీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లుంది మీ ముంపు కాలనీలో పునరావాస కేంద్రాల నుంచి వచ్చారుగా, ఎట్లుంది ఇప్పుడు ప్రజెంట్? దయచేసి మాకు ఎప్పుడైనా ఏరు వచ్చినప్పుడు మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇబ్బందుల ప్రకారంగా మేము మూటలు ముళ్ళలు చదువుకొని బయటికి వెళ్తున్నాము. పోయిన సంవత్సరమే కుటుంబానికి ఒకటి 5-6 లక్షలు 7-8 లక్షలు ఖర్చు అయినాయి. ఇంతవరకు అయ్యి మేము సర్దుకోలేకపోతున్నాము. కాలువడ్డి ఏరుకు కనకట్ట రావాలని కోరుతున్నామండి. ఎట్లుందమ్మా కాలనీలలో ఎన్నేళ్ల నుంచి ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు? 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ మా అక్కడ కిరాణా షాపు, ఇక్కడ ఇల్లు, ఇక్కడ చదువుకొని పైన వేసుకొని మళ్ళీ అక్కడ చూసుకోవడం ఇక్కడ చూసుకోవడం. కరకట్ట వస్తుంది అంటారు కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆడ వస్తుంది తెలియదు. మాకు వస్తుంది అంటారు కానీ తెలవట్లేదు. ఇంకా పోయొచ్చుగా చేసేది దాబా చేయొచ్చు కానీ చేసేది తప్పదా? ఎందుకు ఎక్కడ వచ్చిన గొంగడ అక్కడ ఆగానే అంటుంది. రాజకీయం అన్న కొద్ది పద్ధతి దెబ్బ అనిపిస్తే బాగుంటుంది. మేమైతే ఎంత కష్టపడుతున్నాం అండి. ఇళ్ళలో నీళ్ళు పోవడం, ఆయన క్లీన్ చేయండి, బయట వేసుకోవడం, ఆయన కట్టుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం. ఎంత లాసం, ఇంటికి అయితే 2-3 లక్షలు లాస్ వస్తుంది ఇంటింటికి. అదే ఈ బజార్ తోడరా లేకపోతే మేము మా బతుకులేనట్టే ఉంది. అనంగా కట్ట మొదలు పెట్టారండి. కట్ట మొదలు పెట్టారు కొంచెం మోస్తారు, కొంచెం ఆఫ్ చేస్తారు, కేసు అంటారు, ఇది అంటారు, అది అంటారు. మమ్మల్ని అయితే ఆగమాగం చేస్తారు. ఇక్కడ క్రియేటం పండుగలు అయితే అందరూ ఆగమాగం చేస్తారు, పిచ్చోళ్ళని చేస్తారు మమ్మల్ని మొత్తానికి. ఎట్లుందమ్మా కాలనీలలో ఎట్లుంది పరిస్థితి? ఘోరంగా వేస్తాయి. ఎట్లా మరి ఘోరం, చదువుకోలేకపోతున్నాం. అసలు ఇంట్లో పోవాలంటేనే భయం అవుతుంది. ఏ సామాన్ ఎక్కడ పెట్టాలని చాలా ఇబ్బంది పడుతుంది. 3 రోజులు నిద్ర లేదు, ఏరు వస్తుందని భయం అవుతుంది. ఎక్కడెక్కడ పంపేవాళ్ళో ఏందో అనేసి ఏరు వస్తుంది, భయం అవుతుంది. అక్కడ చూస్తూ ఉన్నాము, ఇండ్లు సామాన్లు ఖరాబ్ అవుతున్నాం, చదవలేకపోతున్నాం. చుట్టాలు ఎటు పంపించాలి, మేము ఎటు పోవాలో అర్థమవుతలేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా ఇబ్బంది ఉందండి. ఎన్ని సంవత్సరాలు మాకు ఇదే ఇబ్బంది అవుతుంది. మాకు 1 సంవత్సరం అంటే 1 సంవత్సరం, ఇప్పుడు 4 సంవత్సరాలు మాకు ఇదే ఇబ్బంది అవుతుంది. చెప్పలేకపోతున్నాం మేమైతే. పిల్లల్ని వేసుకొని నైట్ కరెంట్ లేకోకుండా పాములు వస్తున్నాయి, పురుగు పూసి అన్నీ వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాటర్ ఉండట్లేదు, తినడానికి వండుకున్న సామాన్లు అన్నీ ఆగమైపోయినాయి. బాగా ఇబ్బంది అవుతుంది. ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ, ప్రతి వస్తువు ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ అన్నీ కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. మాకు కరకట్ట ఒకటి సెట్ చేయండి సార్. మరి అది శాంక్షన్ చేసిర్రు, మళ్ళీ ఆగిపోతున్నాయి. ఏ ఇంటిని కదిలించిన ఆ కన్నీటి బాధలే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా వరకు కూడా నష్టపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఏడాది సంబంధించి కన్నా వర్షాకాలం సీజన్ కన్నా వీళ్ళ కష్టాలు తీరుతాయో లేదో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.